బీసీల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరికి పాల్పడుతుందని, బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తూ బీసీలకు అన్యాయం చేస్తోందని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవి విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. 42% 9th షెడ్యూల్లో పెడతామని 2 చట్టాలు చేసి ఆ ఒక్క చట్టాన్ని నువ్వు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించినావు, ఇంకో దానికి రెండింటిని పంపించినావు. 2 పంపించిన తర్వాత నీకు నమ్మకం లేదా? 9th షెడ్యూల్లో పాస్ చేసుకుంటుంటే నీకు దమ్ము, ధైర్యం, తెలివి లేదా? మరి ఒట్టిగా దద్దమ్మ లెక్క ఒట్టిగా ఇట్లా మీరు అందరూ కూర్చొని ఇంత పెద్ద మేధావులు మళ్ళీ ఇంకొక ఆర్డినెన్స్ ఎందుకు? మరి కులగణన కూడా పబ్లిష్ చేయకుండా ఇంకొక ఆర్డినెన్స్ ఒక్కదానికే లోకల్ చట్టసభలలో 42% ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పంచాయతీరాజ్ యాక్ట్ని ఏమేమెంట్ చేసినాడు? అది ఇప్పుడు ఈ 2 బిల్లులు పాస్ చేసినారు. ఈ 2 బిల్లులు పాస్ చేసి మా బీసీ నాయకులు కొంతమంది నిలువుగా చీలిపోయి ఏంటో ఆ గొడుగు పడుతుంటూ అడుగులకు మడుకులు ఒత్తుకుంటూ ఒక ఆయననేమో బీజేపీలకు పోయి ఆయన ఎంపీ అయ్యి ఆయన బీజేపీ యొక్క కుట్ర కుతంత్రాల ద్వారా